నమస్తే. శ్రీకృష్ణాయ నమః. జూలై నెల 17వ తారీఖు 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:55 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:51 వరకు. అయితే తిథి సప్తమి రాత్రి 7:07 వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము రేవతి తెల్లవారుజామున 3:39 వరకు. తదుపరి అశ్విని నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం సాయంత్రం 4:14 నుండి సాయంత్రం 5:45 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10:13 నుంచి ఉదయం 11:04 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 3:23 నుంచి సాయంత్రం 4:14 వరకు. రాహుకాలము మధ్యాహ్నం 1:59 నుంచి మధ్యాహ్నం 3:36 వరకు. యమగండ కాలము తెల్లవారుజామున 5:54 నుంచి తెల్లవారి అనగా ఉదయము 7:31 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:18 నుంచి తెల్లవారి 5:06 వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 1:21 నుంచి రాత్రి 2:52 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం అనగా ఉదయము 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కళలకు సంబంధించి కానీ క్రియేటివ్కి సంబంధించి కానీ ఏదైనా విద్య అభ్యసిస్తున్నట్టయితే మంచి సమయము, లేదా కొత్తగా మేము ఆ కోర్సుల్లో చేరాలి అని అనుకున్న వాళ్ళకి మంచి సమయము. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీ యొక్క పనిలో నైపుణ్యత పెరగడంతో పాటు మీ అభిప్రాయం గౌరవించబడి ప్రమోషన్స్ రావడం కానీ, వేరే ప్రాంతానికి బదిలీ వెళ్ళడం కానీ, మీ ప్యాకేజీ పెరగడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక ఇంటీరియర్ డిజైనింగ్లోను ఆర్కిటెక్చర్ రంగాల వారికి ఆదాయం ఎక్కువయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. విస్తరణకు కానీ కొత్తగా ఈ వ్యాపారాల్లోకి రావాలనుకున్న వాళ్ళకి కానీ ఇది మంచి సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీరు ఏ పంట వేసినా మీ యొక్క భూసారాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి ఏ పంట వేసినా పంటకు అనుకూలమైన రోజు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక స్త్రీలలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రక్తానికి సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక మహిళల ప్రాముఖ్యతతో శుభవార్తలు వినడం కానీ, లేదా శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి కానీ అనువైన సమయము, శాంతియుత వాతావరణము కుటుంబంలో నెలకొనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి పూజ తులసి దళాలతో చేసినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు సాహిత్య రంగంలోనూ, నాటక రంగంలోనూ, లేదా స్పిరిచువల్కి సంబంధించిన ఏవైనా చదువులు చదవాలనుకున్నా, లేదా చదువుతున్న వారికి శుభదినము, దీనికి సంబంధించిన అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ నేతృత్వంలో పనులు చకచకా నడిపించే అవకాశము, త్వరగా మీరు మీ యొక్క టార్గెట్స్ని పూర్తి చేసే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక విలువైన వస్తువుల యొక్క కొనుగోళ్లలోనూ, లావాదేవీల్లోనూ జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పండ్లకు సంబంధించిన సాగు చేసినట్టయితే విశేషమైన లాభాలు, ధరలు పెరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక ఒత్తిడి మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిచే తీరు కనబడుతోంది. దేవాలయం కానీ, క్షేత్రం కానీ దర్శించే అవకాశము, ప్రయాణ సూచనలు గోచరిస్తున్నాయి. అయితే పరిహారంగా గురుదేవునికి అంటే గురుగ్రహానికి కానీ, గురు సంబంధిత ఆలయాలకు కానీ దర్శనం చేసుకొని పసుపు పూలతో కనుక పూజ చేసినట్టయితే గురు సంబంధిత దోషాలు కానీ, గురుగ్రహానికి సంబంధించిన అడ్డంకులు కానీ తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉండండి. సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు క్లిష్టమైన సమస్యలు వస్తాయి. ఇది క్లిష్టమైన కాలము, సమస్యలకు సంబంధించిన రోజు ఈ రోజు. కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. స్తబ్దుగా ఈ రోజును గడిపే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసినా కానీ ఎటువంటి బెనిఫిట్స్ కనిపించడం లేదు. ఎటువంటి ప్రయత్నాలు ఈ రోజు చేయకండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక సానుకూలంగా ఉండబోతోంది. పంటలకు అనువైన సమయము.
ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక జీర్ణ సంబంధిత సమస్యలు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది, జాగ్రత్తలు తీసుకోండి. అదే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో ఎటువంటి ఒడిదుడుకులు కానీ లేదంటే ఇబ్బందులు కానీ ఈ రోజైతే కనపట్టలేదు. అన్యోన్యమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉండబోతోంది. పరిహారంగా దుర్గా అమ్మవారి పూజ చేసుకోవడంతో పాటు ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించి ఏ కార్యం చేసినా, ఏ పని మీద వెళ్ళినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. దానంగా ఆకుపచ్చ వస్త్రాలను, ఆకుపచ్చ కూరగాయలు కానీ లేదా పళ్ళు కానీ దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.